వెంకటేష్ గారిది, చిరంజీవి గారి కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది ఓకే. అంటే ఆ టైంకి చాలామంది ఇది బావుంది. ఎంజాయ్ చేశారు. 'రామ్మ చిలకమ్మ' మీరు మేనేజ్ చేశారు. సాంగ్స్ పెట్టి అది పెట్టి. బట్ ఇంకొంచెం హిలేరియస్‌గా ఉంటే బావుంటదేమో అని చిన్న అది గూడా వచ్చింది. అంటే ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా! ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల అలా. అదే అంటున్నాను గదా! ఈ సినిమాలో ఆ టైంలో ఆ కథకి అంతకంటే పెట్టకూడదు. ఓకే. ఏమాత్రం 1% పెంచినా గూడా అది డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. డోస్ సో, పెంచుతారు. డోస్ పెంచకూడదు అండ్ ఆర్గానిక్‌గా ఉండాలి. అంటే వచ్చారు 'నయనతారకి' పెళ్లి చూపులకొచ్చారు. అక్కడ జరిగే ఫన్ను, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకోవటం. ఓ పాట. అన్నీ పండినాయి గదా! ప్రతి సీన్ ఆడియన్స్ అది థియేటర్‌లో ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అదే మనకి 'రామ్మ చిలకమ్మ' ఏంటి ఆ సాంగ్ పెట్టాలని ఫస్ట్ నుంచి ముందు నుంచి స్క్రిప్టింగ్ స్క్రిప్ట్‌లోనే ఉంది పాటలు. అవునా? స్క్రిప్ట్‌లోనే అనుకున్నాం ఆయన పాటకైనా, ఈయన పాటకైనా డాన్స్ చేస్తే బావుంటది అని చెప్పి. హుహు. అది యాజ్ ఇట్ ఈజ్ కదా! ఆడిటోరియంలో గొల్లుమంది ఒకసారి. అంతే మరి. ఆ దగ్గరికి హై తీసుకురాకపోతే ఇద్దరిని కలిపి ఏదో ఒక మ్యాజిక్ జరగకపోతే మనం ఎంత డైలాగులు పెట్టినా కూడా అది సరిపోదు. నువ్వు ఇంకా ఏదో ఇంత చేసినా ఇంకేదో కావాలనిపించింది. ఆ పాటలు కూడా పెట్టలేదంటే ఇక అసలు ఏం చేశారు అన్నట్టు వస్తది. అనిపిస్తది. అందుకనే సో వాట్ నీడెడ్ అది చేసాం. ఇంక పైకి చేస్తే బాగోదు. లైక్